జయదేవ్ బిల్లా బర్త్డే పార్టీకి వచ్చిన సాగర్కి ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. తనని శిష్యుడిగా యాక్సెప్ట్ చేయమని రణదేవ్ బిల్లా సాగర్ని అడుగుతాడు. దానికి సాగర్ ఒప్పుకోగానే అకస్మాత్తుగా రజని అతని దగ్గరకు వచ్చి, నాకు నీ గురించి ఒక సీక్రెట్ తెలిసింది అని చెప్తుంది. అది వినగానే సాగర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కొంపతీసి ఈవిడ ఆర్గనైజేషన్ గురించి చెప్పట్లేదు కదా, అనిరుద్ గాడు చెప్పేశాడా ఏంటి, అయినా వాడికి పూర్తిగా తెలీదు అని మనసులో కంగారు పడుతూ పైకి మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని వీలైనంత నెమ్మదిగా అడిగాడు సాగర్. విశ్వ ఆర్గనైజేషన్ గురించి. వాళ్లతో నీకు పరిచయాలు ఉన్నాయంట కదా, మాటల్లో నాకు కృష్ణకుమార్ గారు చెప్పారు అని అంది. అది వినగానే సాగర్ గుండె నెమ్మదించింది. సాగర్ ఆమెకి ఏదో సమాధానం చెప్పబోయేలోపు రజని మాట్లాడుతూ, సాగర్, నీకు విశ్వ ఆర్గనైజేషన్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మాకు ఈ విషయంలో ఎలాగైనా సరే సహాయం చేసి తీరాలి అని చెప్పింది. రజని కంగారు పడుతుందే తప్ప తను సాగర్కి ఏం చెప్పాలనుకున్నది మాత్రం వివరించి చెప్పట్లేదు. దాంతో ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక సాగర్ అయోమయంగా మొహం పెట్టి, విశ్వ ఆర్గనైజేషన్లో చాలామంది ఉన్నారు, వాళ్లలో 2-3 లో లెవెల్ కల్టివేటర్స్తో నాకు పరిచయాలు ఉన్నమాట వాస్తవమే, కానీ మీరు వాళ్ల నుంచి ఎలాంటి సహాయాన్ని పొందాలి అనుకుంటున్నారు అని అడిగాడు. కంగారులో రజని సరిగ్గా మాట్లాడలేకపోవడంతో ఆ ప్రశ్నకు జయదేవ్ బిల్లా సమాధానమిస్తూ, ఖమ్మంకి ఔట్స్కర్ట్స్లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, అక్కడ సీనరీ చూడ్డానికి చాలా బావుంటుంది, అంతేకాదు అది ఊర్లోకి ఎంటర్ అవడానికి షార్ట్కట్ కావడంతో బిజినెస్ పీపుల్ సామాన్యంగా తమ వస్తువులను ఆ దారి గుండానే తరలిస్తూ ఉంటారు. చాలామంది కల్టివేటర్స్ అక్కడ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. కానీ గత 2 నెలలుగా ఆ ప్రాంతం మొత్తాన్ని 7 హై లెవెల్ కల్టివేటర్స్ ఆక్రమించారు. ఆ దారి గుండా ప్రయాణించే వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కుంటూ ఉన్నారు. అక్కడికి ప్రాక్టీస్ చేయడానికి వెళ్లిన వారినైతే అత్యంత కిరాతకంగా చంపుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ 7 కల్టివేటర్స్ నుండి మమ్మల్ని కాపాడుతావేమోనని చిన్న ఆశ అని వివరించాడు. దానికి సాగర్ చిన్నగా తల ఊపుతూ, సరే, నేను ఈ విషయాలు వాళ్ళతో మాట్లాడి చూస్తాను, కానీ వాళ్ళు మీకు సహాయం చేస్తారని నేను గ్యారంటీ మాత్రం ఇవ్వలేను అని అన్నాడు. అది వినగానే రజనీతో పాటు అక్కడ ఉన్న మిగిలిన బిజినెస్ పీపుల్ అంతా మొహాలు వేలాడేశారు. ప్రస్తుతం వాళ్లకు ఉన్న ఆప్షన్ ఆర్గనైజేషన్ మాత్రమే కావడంతో వాళ్ళని ఎలాగైనా ఒప్పించమని సాగర్ని ప్రాధేయపడుతూ ఉన్నారు. సాగర్, వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాము, దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం మాకు సహాయం చేయమను అని రిక్వెస్టింగ్గా అడిగాడు నందకిషోర్. అది విన్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. తాను కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కనుక వీళ్లకు సహాయం చేస్తే తర్వాత ఫ్యూచర్లో అతనికి ఎలాంటి ప్రాబ్లం రాదు అనుకుంటూ, నేనడిగి చూస్తాను, కానీ నేను విన్నదాని ప్రకారం వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారంట, దానికోసం మీరు అని సాగర్ తన మాటలను పూర్తి చేసేలోపే జయదేవ్ బిల్లా మాట్లాడుతూ, తప్పకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా మేం చేస్తాము అని అన్నాడు. కాని అదే సమయంలో నందకిషోర్ ఇంకా రజని టెన్షన్ పడుతూ ఉన్నారు. విశ్వ ఆర్గనైజేషన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అంటే మిగిలిన బిజినెస్ మ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతూ వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. మరోపక్క హైదరాబాద్లోని డాన్ హాల్ బ్రాంచ్లో రాధిక తన చేతికి దొరికిన దాన్ని కోపంగా విసిరేస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. ఆమె పైకి కోపం ప్రదర్శిస్తున్నప్పటికీ ఆమెలోని భయం మాత్రం తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటే ఎదురుగుండా 6 అడుగుల వ్యక్తులు తలలు దించుకొని నుంచొని ఉన్నారు. రాధిక వాళ్ళని అసహ్యంగా చూస్తూ, సాగర్ గురించి కనుక్కోమని మీకు చెప్పి ఎన్ని రోజులైంది, అయినా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరకలేదు, మీకు తినడం తప్ప ఏమీ చేత కాదు అని వాళ్లతో దురుసుగా ప్రవర్తిస్తుంది. రాధిక మాటలు వాళ్ళ మనసులకి సూదుల్లా గుచ్చుకుంటున్నా సరే ఆమెను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు రాధిక మళ్ళీ మాట్లాడుతూ, అయినా ఇంకో నెలలో మీకు తిండి కూడా దొరకదు, ఎందుకంటే డాన్ హాల్ మాస్టర్
సాగర్ని పట్టుకోవడానికి నాకు కేవలం నెల రోజులు మాత్రమే టైం ఇచ్చారు. ఆ లోపు మనం అతను ఎక్కడున్నాడో తెలుసుకోకుంటే మనల్ని డాన్ హాల్ నుంచి వెలివేస్తారు అని చెప్పి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెళ్లి చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంది. కాని ఆమె కళ్ళు మూసుకోగానే ఆ రోజు డాన్ హాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఆమెకి గుర్తుకొస్తుంది. అంతలో అకస్మాత్తుగా ఆ గది తలుపులు తెరుచుకొని ఒక పెద్దాయన లోపలికి వచ్చి, రాధికా, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సాగర్ ఎక్కడున్నాడో నాకు తెలిసింది అని నిదానంగా చెప్పాడు. తనిప్పుడెక్కడున్నాడు అని కంగారుగా అడిగింది రాధిక. ప్రస్తుతం ఖమ్మంలోని జయదేవ్ బిల్లా బర్త్డే పార్టీకి నందకిషోర్ ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యాడంట అంటూ సాగర్ ఖమ్మంకి వెళ్లినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు ఆ వ్యక్తి. అతను చెప్పిన మాటలు విన్న తర్వాత రాధికకి తల తిరిగినంత పనయింది. సాగర్ ఖమ్మం తిరిగి వచ్చేశాడా? కృష్ణకుమార్ గారు సాగర్ని మెచ్చుకున్నారా? అతనికి విశ్వ ఆర్గనైజేషన్తో సంబంధాలు ఉన్నాయా? అసలు సాగర్ ఇన్ని విషయాలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు అని అంటూ తల పట్టుకొని కూర్చుంది. అసలు సాగర్ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎలా కలిసి ఉంటాడు? ఎంతో కాలంగా పవర్ఫుల్ పీపుల్ అందరూ విశ్వ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అది దొరకలేదు. అలాంటిది స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే దాంతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు అంటే సాగర్ సామాన్యుడు కాదు అని తనలో తానే అనుకుంటూ తన ఎదురుగా ఉన్న పెద్దాయన వైపు చూసి, అది సరే, ఇంతకీ ఇప్పుడు సాగర్ ఎక్కడున్నాడు అని అడిగింది. శివరావు ఫ్యామిలీ నాశనమైన తర్వాత శ్రావ్యని కొంతమంది విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ హైదరాబాద్ సిటీలోని స్టార్ విల్లాలో డ్రాప్ చేశారు. ఇప్పుడామె సాగర్ భార్య అఖిలతో కలిసి ఉంటుంది అని అడిగిన దానికి తలాతోక లేకుండా సమాధానమిచ్చాడు ఆ పెద్దాయన. అప్పటికే సాగర్ గురించి ఆలోచించి జుట్టు పీక్కుంటున్న రాధిక పెద్దాయన సమాధానంతో మరింత విసిగిపోయింది. ఆమె పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న టేబుల్పై బలంగా కొడుతూ, నేనడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి, ఇప్పుడు సాగర్ ఎక్కడ ఉన్నాడు అని గట్టిగా అరిచింది. అది అతను ఖమ్మంలోనే కృష్ణకుమార్ గారి కొడుకు అనిరుద్ధ్తో కలిసి తిరుగుతున్నాడు అని విన్నాను అని హడావుడిగా అబద్ధం చెప్పాడు. రాధిక తను కూర్చున్న చోట నుండి పైకి లేచి ఆ రూమ్ నుండి బయటకు వెళ్తూ, వెంటనే వెహికల్ అరేంజ్ చేయండి, నేను ఇప్పుడే బయలుదేరి ఖమ్మం వెళ్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి పెద్దాయన వైపు చూసి, మీరు హైదరాబాద్లో శ్రావ్య అలాగే అఖిల మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది. మరోవైపు జయదేవ్ బిల్లా ఇంట్లో పార్టీలో పెద్దవాళ్లందరూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని డిస్కషన్ మొదలుపెట్టారు. సాగర్ అరవిందతో సరదాగా మాట్లాడుతూ ఉంటే అనిరుద్ధ్ని మెలిపెడుతూ, ఏమన్నావో మళ్ళీ చెప్పు అని అడిగింది. ఆ నొప్పి అక్క, నన్ను వదులు, కావాలంటే నేను చెప్పింది అబద్ధమేమోనని అడిగి చూడు అని ఏడుపు మొహం పెట్టి చెప్పింది. శోభ అలా అనగానే దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అనిరుద్ధ్ సెంటిమెంటల్ సీన్ క్రియేట్ చేస్తూ, అరవిందా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. సాగర్ కన్నా నేను నిన్ను బాగా చూసుకుంటాను అని బ్రతిమాలుతూ చెప్పాడు. అతను అలా చెప్తూ ఉంటే పక్కనే ఉన్న రణదేవ్ బిల్లా ఒక్కసారిగా నవ్వాడు. అది చూసి అనిరుద్ధ్ మొహం చిట్లించి, మేమింత సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటే నువ్వెందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు. ఏం లేదు, నిన్ను నువ్వు సాగర్తో కంపేర్ చేసుకుంటుంటే నాకెందుకో నవ్వొచ్చింది అని అన్నాడు రణదేవ్ బిల్లా. అరవిందం ముందు కావాలనే అతను అలా మాట్లాడుతున్నాడు అనుకున్న అనిరుద్ధ్ రణదేవ్ని ఆట పట్టించాలని డిసైడ్ అయి, ఏదేమైనా సాగర్తో కంపేర్ చేసుకునే అర్హత నాకు మాత్రమే ఉంది, ఎందుకంటే నేను తన ఫ్రెండ్ కాబట్టి. అయినా నీ మాస్టర్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరగడం వల్ల రణదేవ్ బిల్లా అతని మాటల్ని పెద్దగా లెక్క చేయలేదు. కాని అనిరుద్ధ్ మాత్రం ఎలాగైనా అతనికి కోపం తెప్పించాలని చూస్తూ ఉన్నాడు. మరోవైపు వాళ్ళందరికీ దూరంగా నడుస్తూ ఒకచోట ఆగి చుట్టుపక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాల్ అటెండ్ చేసి,
చెప్పు టార్జాన్, ఇంత లేట్ నైట్ నాకెందుకు కాల్ చేశావు? అక్కడంతా బానే ఉందా అని అనుమానంగా అడిగాడు సాగర్. మాస్టర్ విశ్వ, ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. మురారి గారి ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. హరిత గారు కూడా మురారి గారిని కలిసి ఇప్పుడే తిరిగి వెళ్లారు అని చెప్పి టార్జాన్ బుర్ర గోక్కుంటూ నుంచున్నాడు. తను అనుకున్నది సాగర్కి ఎలా చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు. టార్జాన్ చెప్పింది విని అయోమయంలో పడ్డ సాగర్, అందరూ సేఫ్గానే ఉంటే ఇంకా ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని సీరియస్గా అడిగాడు. అప్పుడు అవతల వైపు నుంచి టార్జాన్ మాట్లాడుతూ, అసలు విషయమేమిటంటే, మురారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేమిక్కడికి తీసుకువచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళలో మురారి గారు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఆయన ఇంతవరకు బ్రతికి ఉండడం కూడా మిరాకిల్ అని డాక్టర్ చెప్తున్నారు అని లో వాయిస్లో చెప్పాడు. అసలు నీ ఉద్దేశమేంటి? చెప్పాలనుకున్నది ఏదో క్లియర్గా చెప్పు అని విసుగ్గా అన్నాడు సాగర్. మురారి గారిని ట్రీట్ చేయడానికి అగ్ని అతని ఆరాని మురారి బాడీలోకి పంపించినప్పుడు అతని బాడీలో 2 డిఫరెంట్ ఎనర్జీ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పాడు. ఆ 2 ఫోర్సెస్ డ్యామేజ్ అయిన మురారి మెరిడియన్స్ ని హీల్ అయ్యేలా చేస్తూ వస్తున్నాయి. కానీ ఈసారి ఎందుకో అలా జరగలేదు అని చెప్పాడు టార్జాన్. నిజానికి మురారి బాడీలో ఏం జరుగుతుందో టార్జాన్కి సరిగ్గా అర్థం కాలేదు. కాని మురారి త్వరగా కోలుకోవట్లేదు కాబట్టి ఆ విషయం గురించి తన మాస్టర్ విశ్వకి తెలియజేయాలి అనుకున్నాడు. అందుకే హడావుడిగా కాల్ చేసి చెప్పాడు. కాని సాగర్కి మాత్రం విషయం అర్థమైంది. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఆ తర్వాత వెంటనే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి హరితకి కాల్ చేశాడు. నిజానికి మురారి శరీరంలో ఉన్న 2 డిఫరెంట్ ఎనర్జీ ఫోర్సెస్లో ఒకటి నీలకంఠ అతనికి ఇచ్చింది అని సాగర్ గెస్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉండగా సాగర్ పిడికిలి బిగించి, వైభవ్ అగ్నిహోత్రి, నువ్వు నా బ్రదర్ని ఎంత కష్టపెట్టావో దానికి 10 నేను నీకు తిరిగిస్తాను. నా రాక కోసం వెయిట్ చేస్తూ ఉండు అంటూ పక్కనే ఉన్న గోడని బలంగా గుద్దాడు. ఆ తర్వాత సాగర్ ఎన్నిసార్లు కాల్ చేసినా సరే హరిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతను కంగారుగా జాస్మిన్కి కాల్ చేశాడు. విశ్వ ఆర్గనైజేషన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఖమ్మంలోని మిగిలిన బిజినెస్ పీపుల్ ఒప్పుకుంటారా? మురారి బాడీలో ఉన్న 2 ఎనర్జీ ఫోర్సెస్ వల్ల అతనికి ఏదైనా ప్రమాదం జరగనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.